పీతల పులుసు చేసుకోవడానికి ఇక్కడ నేను 7 వెల్లుల్లి రెబ్బలు, 3 చెక్కలు, 5 లవంగాలు, 5 ఇలాచీ అనేది తీసుకున్నాను. వీటితో పాటు 3 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి తీసుకుని రెండింటిని కూడా మిక్సీ వర్క్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రాముల చింతపండుని తీసుకొని నీళ్ళు వేసుకొని నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కేజీ పీతలు అనేవి తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసుకున్నమాట, స్మెల్ అయితే రాకుండా. స్టవ్ మీద ప్యాన్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు అనేది వేసుకొని ఈవెన్గా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న ఉల్లి ముద్దలు అనేది వేసి ఆయిల్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను రుచికి తగ్గ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఈవెన్గా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పీతలు అనేవి ఇందులో వేసుకుని ఈవెన్గా ఒకసారి కలిపి ముందుగా చింతపండు రసం అనేది ఉంది కదా, 1 కప్పు చింతపండు రసానికి 2 కప్పులు నీళ్ళు అనేది వేసుకున్నాను. వేసుకొని మూత అనేది పెట్టి గ్రేవీ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని ఉడికించుకుంటే ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనకి ఎంతో టేస్టీ అయిన పీతల పులుసు అనేది రెడీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.